శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరి నమః. ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించిన వరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 25వ తేదీ నుండి 31వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మిథున రాశిలో గురువు, సింహరాశిలో కేతువు, మకర రాశిలో రవి, బుధ, కుజ, శుక్రులు, కుంభరాశిలో రాహువు, మీన రాశిలో శని. కన్యా రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. రాశ్యాధిపతి దశమాధిపతి అయిన బుధుడు పంచమంలో ఉన్నారు. ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు పంచమంలో, వ్యయాధిపతి అయిన రవి పంచమంలో, తృతీయ అష్టమాధిపతి అయిన కుజుడు పంచమంలో ఉన్నారు. గడిచిన వారం కంటే కూడా ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగంలో పేరు ప్రఖ్యాత లభిస్తాయి. మంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తుంది. వివాహం కాని వారికి, పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంది. మంచి సంబంధం కుదురుతుంది. అయితే మూడాలు కాబట్టి సంబంధాలు చూసుకుని మంచి రోజు చూసుకుని తాంబూలాలు తీసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా సంతానానికి సంబంధించిన విషయవహారాలు చాలా చక్కగా ఉంది. సంతానం కోసం ప్రయత్నం చేసిన వారికి మంచి శుభవార్తను వినే అవకాశం గోచరిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కన్యా రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఆరోగ్య రీత్యా కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అయితే 6 రాహు ఉన్నారు కాబట్టి చిన్న చిన్న సమస్యలు ఉండే అవకాశం ఉంది. ఇమ్యూనిటీ పవర్ తగ్గడం, లేదంటే జ్వరం రావడం, ఇటువంటి చిన్న చిన్న ఉండే అవకాశాలు గోచరిస్తుంది. అది తప్ప మిగతా అన్నీ బాగున్నాయని చెప్పవచ్చు. అదేవిధంగా భూ సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, సినీ కళా రంగాల్లో ఉన్న వారికి పేరు ప్రఖ్యాత లభిస్తాయి. చార్టెడ్ అకౌంట్స్, అడ్మినిస్ట్రేషన్ ఈ రంగాల వారికి బాగుందని చెప్పచ్చు. నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలనే భావన ఉంటుంది. ఏదైనా సరే మనం ఒకరి కింద పని చేయకూడదు. మనకంటూ సొంతంగా ఏదైనా చిన్నదో పెద్దదో సంస్థను స్థాపించాలి, 10 మందికి ఉపాధి ఇవ్వాలి అన్న భావంతో ఉంటారు. అయితే ఇటువంటి సమయంలో పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు, లేదంటే బయట ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు నోరు జారకుండా ఉండడం చెప్పగింది. ఎందుకంటే ఒకసారి మాట మాట్లాడేసామంటే అది వెనక్కి తీసుకోలేవు. అది ఇబ్బందికరమైన వాతావరణం కూడా ఉండే అవకాశం గోచరిస్తుంది. కాబట్టి ఇటువంటి మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్త వహించడం చెప్పగింది. భాగ్యాధిపతి అయిన శుక్రుడు పంచమంలో ఉన్నారు. చక్కగా రావాల్సిన ధనం ఏదైతే ఉందో వీరి చేతికి అందుకు వస్తుంది. విందు వినోద కార్యక్రమంలో పాల్గొంటారు. ముఖ్యంగా విహారయాత్రలు, దైవదర్శనాలు చేసుకునే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. అయితే ఎడ్యుకేషన్ మీద దృష్టి తగ్గడం లేదా మరలడం ఉంటుంది. ఫ్రెండ్స్ సర్కిల్స్ పెరగడం, లేదంటే 10 మందితో కలిసి బయటికి వెళ్ళడం ఇటువంటివి ఉంటాయి. ఎడ్యుకేషన్ పరంగా ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి ఇంటర్మీడియట్ 10th క్లాస్ వాళ్ళకి చదువు మీద ధ్యాస పెట్టి ముందుకు వెళ్ళడం చెప్పదగింది. మీరు ఎంత చదువుతారంటే ఇంట్రెస్ట్ ఉంది అంటే చక్కగా అన్నీ కంప్లీట్ చేస్తారు. ఇంట్రెస్ట్ లేకపోతే అది పక్కన పెట్టేస్తారు. కానీ ప్రస్తుతం మీకు నడుస్తుంది బాగుంది కాబట్టి చదువు మీద దృష్టి పెట్టడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చెప్పుకోదగ్గ స్థాయిలో ఇబ్బందులు ఏమి ఏర్పడు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. అదేవిధంగా భూ సంబంధించిన వ్యవహారాలు, ఒక ఫ్లాట్ కానీ ఇల్లు కానీ కొనుగోలు చేస్తారు. ఎప్పుడో కొన్న స్థలానికి మంచి రేట్ రావడం అనేది కూడా చెప్పదగిన సూచన. ఆరోగ్యం పట్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. యూట్రస్ సంబంధించిన ఇష్యూస్ ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి మీద జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. జీవిత భాగస్వామితో మాట లేకుండా చక్కగా సామరస్యంగా ఉంటారు. ఏదైనా సరే నలుగురితో కలిసి వెళ్ళాలి, మనకంటూ మనం పేరు ప్రఖ్యాత తెచ్చుకోవాలి అనే భావంతో ముందుకు వెళ్తారు. కాబట్టి గడిచిన వారం కంటే ఈ వారం వీళ్ళు చక్కగా ఇంకా బాగుందని చెప్పచ్చు. ఏదైనా సరే ప్రతిరోజు ప్రతినిత్యం ఓ నమస్య ఒత్తుతో నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. నరదిష్టి అధికంగా ఉంటుంది. ఖర్చులు కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది. అయితే ఖర్చు ఎంత పెడతారో దానికి 2 ఇంతలు డబ్బులు వస్తాయి కాబట్టి ఖర్చు పెడతారు. ఎటువంటి ఇబ్బంది లేదు. కుటుంబ స్థానం చక్కగా ఉంది. సోదరులతోటి సఖ్యత ఏర్పడుతుంది. చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నా సరే, భూ సంబంధించిన లిటిగేషన్స్ ఏమైనా ఉన్నా సరే, కోర్టు వ్యవహారాలు ఈ వారం సమస్య పోయే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తుతో దీపారాధన చేయడం, అదేవిధంగా సుందరాకాండ పారాయణం కానీ వినడం కానీ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను.
సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.